హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతోందని సీతమ్మ ప్రతిష్ఠించాలి, తన సంకల్పము ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. అందుకని శివ సంకల్పమస్తు, ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి ఇలా అంటే ఒక శివలింగం అయింది. అంటే జగజ్జననిగా ఆవిడ మీకేం చెప్తోంది? మీకెప్పుడు భయం వేసినా ఎక్కడున్నారో అక్కడ ఇలా అంటే చాలు, చిన్న శివలింగం వస్తే అది మీకు రక్షణ హేతువు. ఇప్పుడు దాన్ని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారు, దాన్ని రామనాథలింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు, అది కాశీ నుంచి తెచ్చారు కాబట్టి దాన్ని విశ్వనాథలింగము అని పిలుస్తారు. ఆ బావులలో నుండేటటువంటి నీటి యందు ఓషధీ శక్తులు ఉంటాయి. అందుకే అక్కడికి వెడితే ఓ 5 రూపాయలు పోయినా కక్కుర్తి పడకూడదు. ఇంత యాత్ర చేసిన తర్వాత అయ్యా అన్ని బావుల్లో నీళ్లు పోయడానికి ఎంత ఇవ్వాలండి అని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, మీకు నీళ్లు పోయడానికి ఏదో 60 బావులో 70 బావులో ఉన్నాయండి, 60 బావులు 70 బావుల్లోనూ కలిపి 500 ఇవ్వండి.